నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశుసంవర్ధక శాఖ నెల్లూరు జిల్లా జేడి రమేష్ నాయక్, ఏడీలు అరుణ, నిర్మల, యశోద, రాజ్యలక్ష్మి, మాధవి, లతాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు, మహిళలు నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. జేడి రమేష్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం పశుసంవర్ధక శాఖ నెల్లూరు జిల్లా మహిళా ఉద్యోగస్తుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహిస్తామని, అందులో మహిళా ఉద్యోగస్తులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని తెలియజేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనే ప్రోగ్రాము 8వ తారీఖు మార్చిలో నిర్వహించుకోవాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వలన మేము ఈరోజు జరుపుకుంటున్నాము. అలాగే టాప్ టు బాటమ్, హయ్యర్ క్యాడర్ నుంచి లోయర్ క్యాడర్ వరకు అందరూ ఉమెన్ ఎంప్లాయీస్ అందరూ హాజరయ్యారు. మాతో పాటు కొంతమంది డిప్యూటీ డైరెక్టర్స్ కూడా హాజరైనాము. అయితే ఈ మహిళా దినాన్ని పురస్కరించుకొని లేడీస్ అనేది ఈ అన్ని ఆస్పెక్ట్స్లో టాప్. మన ఇండియాలో కానీ కంట్రీలో కానీ లేడీస్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ గొప్పతనం అంతా చెప్పుకుంటూ, లేడీస్ అనేది దే ఆర్ నాట్ లెస్ దెన్ ఎనీబడి, దే ఆర్ పవర్ఫుల్ ఉమెన్. కాబట్టి ఎడ్యుకేషన్లో కానీ మన ఎంప్లాయ్మెంట్లో కానీ లేడీస్ అందరూ ఫస్ట్ ఉన్నారు. కాబట్టి లేడీస్ అనేది వాళ్ళకి చాలా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అనేది అందరికీ ఉంది. దానిలో భాగంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈరోజు జరుపుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అండి. అందుట్లో మన వాళ్ళు అందరూ వచ్చి, మా పశుసంవర్ధక శాఖ లేడీస్ ఎంప్లాయీస్ అందరూ వచ్చి మామూలుగా అన్నీ ఆర్గనైజ్ చేస్తూ, ఈవెంట్స్ చేస్తూ, ఈ ప్రైజులన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ, అన్నిటికీ మూలము సృష్టి ఆడవాళ్ళు. ఆడవాళ్ళు లేనిదే సృష్టి లేదు. అలాగే వాళ్ళని ఇన్ పవర్ఫుల్. జేడి మొదలకూరు ముఖ్యంగా మేము ఈరోజు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు మహిళలందరినీ ఎక్కువగా ఏ క్యాటర్లో ఉన్న వాళ్ళైనా కలుపుకొని అప్పుడు ఓఎస్ వరకు కలుపుకొని చేస్తున్నాము గత 4 సంవత్సరాల నుంచి. దీంట్లో భాగంగా ఈరోజు మన జెండర్ సెన్సిటైజేషన్తో పాటు ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకటే సమానము అనే దానితో పాటు కూడా కాకుండా మళ్ళీ మేము ఈ ఎంప్లాయీస్ అందరినీ అవేర్నెస్ కల్పించాలని క్యాన్సర్ మీద, హెపటైటిస్ బి అనే వ్యాధి మీద హ్యూమన్ డాక్టర్ని ఒకరిని పిలిచి, ఆమె రేడియంట్ ఆంకాలజిస్ట్ గారిని పిలిచి ఆమె చేత అంతా అవేర్నెస్ కలిగించినాము. అదేవిధంగా మాకు సహకరించిన మా గౌరవ జాయింట్ డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్స్ అందరికీ కూడాను మా ధన్యవాదాలు. అదేవిధంగా మాకు దీంట్లో పాల్గొనేదానికి మొత్తం 150 మంది ఉన్నాం. 100 మంది దాకా వచ్చి అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు.